చెప్పేసి మీరు జెండాలు పెట్టారు, మొహం కనిపించకుండా చేయకండి. మీ అందరికీ గుర్తింపు పుట్టాలని దయచేసి జెండాల కింద తిప్పాలని చెప్తున్నాం. ఈ రోజున గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వెనక నుండి సంపాదించి చాలా మంది మన పార్టీ విడిచి వెళ్ళిపోయినా సరే మా దేవుడు రక్షించి ఈ రోజున మీ రూపంలో ఆ రాజశేఖర రెడ్డి గారే షర్మిలమ్మని మనం పంపించి మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాడు. పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు పదవులు అక్కర్లేదు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు అయితే ముఖ్యమంత్రులు అయితే చాలని చెప్పి బాగుంది. అందరూ కూడా పై నాయకుల నుంచి కింద నాయకులకు భయం ఉంది. షర్మిల గారు వచ్చారు, మనకు స్థానాలు ఉండవేమో, అసలైన నాయకులు దిగుతారని చెప్పి భయపడకండి. మనం ఈ రోజున 2 నెలలే వ్యవధి ఉంది మనకి. ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యారో షర్మిలారెడ్డి గారు కూడా అదే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రతి మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరం సమస్య ఉంది. నిర్వాసితులు అలో లక్ష్యాన్ని ఏడుస్తున్నారు. ఈ రోజున వాళ్ళకి మొత్తం వాళ్ళ ఇళ్ళ నుంచి 2021 కల్లా పూర్తి చేస్తారని చెప్పారు. తీరా చూస్తే 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు. కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం. పోనీ అలాగైనా కట్టారా అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. కానీ ఆ 55,000 కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు. పోలవరం ఏమో పూర్తిగా స్పెషల్ స్టేటస్. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతుంది. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడాడు, సాగదీసి రాగదీసి పాట పాడారు. ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు. తీరా ముఖ్యమంత్రి అయినాక పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయి స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ 2 ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి పాలక పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ. ఒకటి జగనన్న గారు, ఒకటి చంద్రబాబు గారు. వీరిద్దరికి జనాలు ఓట్లేశారు, ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఎంపీలను ఇచ్చారు. కానీ బీజేపీకి మన రాష్ట్రం ఒక్క ఎమ్మెల్యేని ఇవ్వలేదు, ఒక్క ఎంపీని కూడా ఇవ్వలేదు. అయినా ఈ రోజు మన రాష్ట్రంలో రాజ్యం ఎవరేస్తున్నారు అంటే బీజేపీ పార్టీ రాజ్యం ఏమిటి? మొత్తం ఇద్దరు వైసీపీ అయినా టీడీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా మొత్తం టీడీపీ అయినా వైసీపీ అయినా మొత్తం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలవడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను మొత్తము బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. ఇది జగనన్న గారు వైసీపీ అధికారంలో ఉంది. జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో చేసిన అప్పులు చెల్లింపులు అన్ని కలుపుకుంటే అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. పాతది ఇప్పటికి అన్ని కలుపుకుంటే ఈరోజు అప్పు 11,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం. పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా,
ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, మేము అభివృద్ధి చేశాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది ఎకానమీ. సరే రాలేదు, రాకపోతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. పోనీ ఆ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరిగి ఉంటే, అట్లయినా పరిశ్రమలు వచ్చుంటే, అట్లయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంటే మన రాష్ట్రం ఎక్కడికో పోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి కనీసం మనకు ఒక మెట్రో ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఒక మెట్రో కూడా లేదు. విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు, ఇంకా ఎక్కడా లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, రాజధాని కట్టారా? అసలు రాజధాని ఉందా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు, సింగపూర్ లాగా చేస్తానన్నారు, 3D గ్రాఫిక్స్ చూపించారు, ఆకాశంలోనే సినిమా చూపించారు, కట్టేస్తాడు కాబోలు అనుకున్నారంతా. తీరా చూస్తే ఏమి కాదు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ ఇప్పుడైనా మనకు రాజధాని వస్తుందా అనుకుంటే 3 రాజధానులు అన్నారు. మొత్తం అంతా కన్ఫ్యూజనే. ఆఖరికి ఎక్కడ ఏది రాజధాని ఉందా లేదా అంటే అసలు 3లో ఒకటైనా ఉందా అంటే 3 లేదు కదా, ఒకటి కూడా రాజధాని కాదు. ఇది ఈరోజు వాస్తవం. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఈరోజు రాజధాని కూడా లేదు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, పోనీ పోలవరమైనా కట్టారా? అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 1941లో అప్పుడే దానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే, అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల అంచనాతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 4,500 కోట్ల రూపాయలతో పనులు చేస్తుంటే, ఇక ఆ తర్వాత ఎవరైనా దాన్ని ముట్టుకున్నారా అంటే ఎవరు దాన్ని దిక్కు కూడా చూసిన పాపాన పోదు. చంద్రబాబు గారు అన్నారు, విభజన హామీలో మనకి పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు కేంద్రమే ఇవ్వాలి. అంటే అధికారంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీయే మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 90% నిధులు ఇవ్వాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన నాటికి చంద్రబాబు గారు చెప్పిన మాట, నేను అదే పనిగా స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పారు. బీజేపీ పార్టీ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులేమైనా తెచ్చాడా అంటే లేదు, మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామన్నాడు. 15,000 కోట్ల రూపాయలు ఇప్పించుకున్నట్టున్నాడు, కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవ్వలేదు. ఎప్పుడో 2018లోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనకు ఏ పెద్ద పరిశ్రమలు రాకపోయినా అన్నపూర్ణలాగా మన రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ మీదే బతికేయచ్చు. అంత గొప్ప ప్రాజెక్ట్. మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు, అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు.